గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదిగో నా రోజైతే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే స్కూటీ పైన వాకింగ్కి అయితే పోతున్నాను. ఈరోజు అందరికీ ఎంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వాకింగ్ అయితే పోతున్నాను. వాకింగ్ వచ్చేసి ఇంజాపూర్లోని ఆయుర్వేదిక్ ఫారెస్ట్ ఒకటి ఉంది, అందులోకి అయితే వాకింగ్ పోతున్నా ఫ్రెండ్స్. ఆరోగ్య సంజీవని వనానికి అయితే ఈరోజు నేను మార్నింగ్ వాక్ అయితే వచ్చిన. ఈరోజు చూడండి, ఇప్పుడే సూర్యోదయం అవుతుంది ఫ్రెండ్స్. సంజీవని వనం ఇంజాపూర్ పార్క్లో ఈరోజు వాకింగ్ అయితే చేస్తున్నా. పెద్దలు చెప్పారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఎన్ని కోట్లున్నా ఏం లాభం, ఆరోగ్యం ఉండాలి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నాతో పాటు మీ అందరు కూడా వాకింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మార్నింగ్ వాక్ ఎంతో బాగుంటుంది. వెనకాల సూర్యోదయం కూడా అవుతుంది. నెమళ్ళ అరుపులు, ఈ ఫారెస్ట్లో నెమళ్ళ అరుపులు, నెమలు చాలా ఉన్నాయి. నాకేమన్నా నెమలు కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను. ఇంత జిప్ లైన్ ఏర్పాటు చేశారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కోసం ఇక్కడ పార్క్లో, ఈ ఫారెస్ట్ లాంటి పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఎవరైనా సరే వాకింగ్కి వచ్చి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అడవి మధ్యలో అమ్మవారి టెంపుల్ అంత బాగుంది చూడండి. చుట్టూ అడవి, మధ్యలో అమ్మవారి టెంపుల్. అంటే ఈ టెంపుల్ వచ్చేసి గుర్రంగూడ గ్రామ పంచాయతీలో ఉండే ఇంతకుముందు. పక్కనే గుర్రంగూడ విలేజ్, చుట్టూ ఫారెస్ట్ ఉంది కాబట్టి అప్పుడు ఫెన్సింగ్ లేదు. తర్వాత ఫెన్సింగ్ కట్టేసరికి గుడి మధ్యలో అయిపోయింది. ఏమన్నా అమ్మవారికి మొక్కులు తిరిగాడు వెళ్ళినా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అనుమతి తీసుకొని రావాల్సి వస్తుంది లోపలికి. ఫారెస్ట్లో వాకింగ్ చేయడానికి ఎంతో అనువైనంగా, ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రోడ్డు చిన్నగా మంచిగా ఉంటుంది. మనం దట్టమైన నల్లమల్ల అడుగులో తిరిగినట్టు ఉంటుంది ఇలా తిరిగితే. వాకింగ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హోమ్, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో మీకు తెలియజేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతం గుర్రంగూడ పార్క్ నుంచి అయితే ఇంటికి పోతున్నా. బాయ్. మొత్తం మీద అయితే ఇంటికి వచ్చిన లాగేసి చలో ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పుడు స్నానం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. రెడీ అయితే అయిపోయినా. ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి బయటకు వెళ్తే ఓ పని అయిపోతుంది. బయట ఇప్పుడు అక్కడికి ఒక దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎక్కడికో అది వెళ్ళాక మీకు చూపిస్తాను. ప్రస్తుతం అయితే టిఫిన్ చేసి అయితే వెళ్దాం. టిఫిన్ అయితే రెడీ అయింది. టిఫిన్ అంటే టిఫిన్ కాదు, టిఫిన్ అంటే ఉదయం నేను తినేదాన్ని దేని టిఫిన్ అంటారు కాబట్టి నేను చపాతీ కాకరకాయ ఫ్రై తింటున్నాను. ఇది తినేసినాక బయటికి వెళ్దాం. అయితే ఆఫీస్కి అయితే బయలుదేరినా. ఆఫీస్కి పోయినాక చూపిస్తాను మీకు. ఆఫీస్కి వచ్చినాక కొంతసేపు ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలు చదివే అలవాటు ఉంది నాకు. పత్రికలు చదివితేనే కొద్దిగా మనకు బ్రెయిన్లో మెదడుకి ఎక్కుతుంది, గుర్తుంటుంది. ఏదో ఫోన్లో అట్లా చూస్తే అది చదివినట్టు అనిపించదు. ఏదో మనం పేపర్ పట్టుకొని చదివితేనే చదివినట్టు అనిపిస్తుంది, వార్తలు చదివినట్టు. అదంతా మన జ్ఞాపక శక్తిగా ఉంటుంది. కానీ ఏదో ఆన్లైన్లో పేపర్ చదివితే మాత్రం ఏదో అట్లా ఉంటుంది, బొమ్మలు చూసినట్టు ఉంటుంది. ఇప్పుడైతే నేను మాల్కి అయితే పోతున్నా. ఆఫీస్ నుంచి మళ్ళీ చిన్న పని పెట్టి ఫామ్ హౌస్ బోర్ వేసిండు. కొద్దిగా పైప్ లైన్ కలిపేదంట, చూపిస్తాం మీ అందరికీ. నాతో పాటు మీరు కూడా చూడండి.
ట్రాఫిక్ దాటుకొని మనం కొద్ది దూరం అయితే కొద్దిసేపు అయితే ట్రాఫిక్ లేని ఏరియాకి పోతాం. అబ్బా ఏవి ట్రాఫిక్ ఉందబ్బా. లాంగ్ డ్రైవ్లో ఇట్లా ఐస్ క్రీమ్ షాప్ కాడ అట్లా ఆగితే మస్తు మజా వస్తుంది. పోతా మస్కత్ కాడ అయితే ఆగినాం. మస్కత్ ఐస్ క్రీమ్లోకి అయితే వచ్చాం. చూసుకోండి ఐస్ క్రీమ్ ఇట్లా కలుపుతుంది. మస్కత్కి వచ్చాం. ఐస్ క్రీమ్ తింటే చాలా రిలాక్స్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ ట్రావెలింగ్లో కూడా ఐస్ క్రీమ్ తింటే బాగా అనిపిస్తుంది అని ఆపినాం. ఇదైతే తీసుకున్నాం. ఇది ఎండకు చల్ల ఐస్ క్రీమ్ నాకు కూడా పోవాలి. ఇగో ఇది మస్కత్లో ఐస్ క్రీమ్ తీసుకొని కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ బయలుదేరాం ఫామ్ హౌస్ సైడ్. మొత్తం మీద ఇక ఫామ్ హౌస్కి వచ్చినాం. కళ్ళు కోసం అయితే కళ్ళు తీసినాం. మా అంజయ్ కళ్ళు లేపిండు. చూసుకో ఇక కథ ఎట్లుందో. ఆడున్నట్టుందిగా అట్లా కాదు, అది కళ్ళు మీరైతే వస్తున్నారు. ఎంతో ప్రశాంతమైనటువంటి మన ఫామ్ హౌస్కి అయితే పోతున్నాము. రోడ్ల మీద ట్రాఫిక్ అంతా చూసారు కదా, ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ట్రాఫిక్ లేదు, అంత చెట్లు, చేమలు, అడవి, తాటి చెట్లు, తాటికల్లు, ఎంత ప్రశాంతంగా ఉంది. ఎండాకాలంలో మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరికైతే ఎట్లా వెళ్తామో ఇప్పుడు కూడా అట్లే అనిపిస్తుంది నాకు. ఏమంటారు అప్పుడు ఎట్లేదు ఊర్లో పోండి వాతావరణం ఉంది. చిన్నప్పుడు ఎన్నిసార్లు పోయినావు? చాలాసార్లు పోయినా చిన్నప్పుడు. అమ్మమ్మ వాళ్ళకి ఎప్పుడు ఎండాకాలం అప్పుడు పోయేది కదా మనం. వారం 10 రోజులు దాన్ని అట్లనే అవుతుంది ఇప్పుడు కూడా. ఫామ్ హౌస్కి వచ్చాం. మనసు చెట్ల గీట్లు అన్నీ బరాబర్ బాగా వస్తున్నాయి. ఎంతమంది సమ్మర్ వెకేషన్ని ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువ శాతం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అట్లా వెళ్ళి ఎంతమంది ఎంజాయ్ చేసారో. ఇట్లా సవారీలు, మంచి నూనె కలిపిన మురమురాలు, కారం కలుపుకొని ఇలా ఎంతమంది ఎంజాయ్ చేసారో కామెంట్ చేయగలరు. దయచేసి అందరూ కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మీరు కూడా వాటి ముందు ఇలా ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా మూతులు ఇంకేం చేసుకుంటావు మూతులు ఆట కొట్టి చూరుతారు. అరే గిటనే నడుతురా ఇంకటి గిట్లా నరికి అన్ని అట్లే కొబ్బరి కొడుతానికి ఇస్తే ఆడే వదిలిస్తాడు. మా శివ మా మిత్రుని కోసం చెట్టుని తెచ్చి ముంగడు పెట్టిన, ముంజల చెట్టుని తెచ్చి. ముంజలు కావాలన్నాడు. హైదరాబాద్లో ముంజలు దొరుకుతలేవు అని చెప్పి నా ఫామ్కి తీసుకొచ్చి మొత్తం ముంజ చెట్టు కొట్టేసి ముంజ చెట్టును పక్కకు పెట్టి తినిపిస్తున్నా. మా మిత్రుని కోసం ఏం చేయాలి? నా ఫ్రెండ్ కోసం లుంజలు కావాలి హైదరాబాద్లో ఒకటే కలవరిస్తుంటే
నా ఫామ్ బాగా ముంజల చెట్టు వేసి తప్ప కానీ ముంజల చెట్టు తెచ్చి ముంగడ పెట్టి తినిపిస్తున్నా. అది దుబాకులో బాయ్ గడ్డు ఉంది కదా దుబాకులో బాయ్ గడ్డు ఉందా అల్లు చిన్నగా ఉంది పడేల మధ్య మరి అదే నేనే తోపు అంటారు కదా మాకనక తోపు అంటే ఏదన్నట్టు కాదు పట్ల అంటారు కదా పట్ల తోపు నందిస్తున్నావు కొట్టేద్ది చాలా సల్వనా ముందు లుంజనంగా ఎంతకాలం ఎంత ఈటు దెంగేవు ఏమో అందుకో అనుకోని ఏ పోయినా యారు గదికి వస్తావు ఈ 4-5 పోయి అవేమో